కామారెడ్డి జిల్లా బెల్లం తయారీకి ప్రసిద్ధి. సంప్రదాయ బెల్లం తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది కామారెడ్డి జిల్లా. అండ్ ఆ జిల్లాకు చెందిన రైతులు పంట పొలాల్లోనే చెరుకు సాగుతో పాటు బెల్లం తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు లేకుండా తయారు చేస్తున్న బెల్లం రాసులతో కామారెడ్డి మార్కెట్ కలకలలాడుతోంది. కామారెడ్డి జిల్లాలో బెల్లం కుముకుమలాడుతోంది. చాలా ఏళ్ల తర్వాత రైతులు మళ్లీ బెల్లం తయారీపై ఆసక్తి చూపిస్తున్నారు. చెరుకు పంట సాగు చేస్తున్న కొందరు రైతులు పొలాల్లోనే బెల్లం వండి అమ్ముతున్నారు. దీంతో ఇక్కడ బెల్లంకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తుండటంతో జనం పొలాల వద్దకే వెళ్లికొంటున్నారు. వ్యవసాయ క్షేత్రం వద్దే కల్తీ లేకుండా స్వచ్ఛమైన బెల్లం తయారు చేస్తుండటంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్న బెల్లంను చెరుకు పాలు కొంటున్నారు. కిలో బెల్లం 100, లీటర్ చెరుకు రసం 50 విక్రయించడంతో అటు రైతు ఇటు కొనుగోలుదారులకు లాభం చేకూరుతోంది. అయితే గతంలో ఉమ్మడి ఏపీలో బెల్లం ఉత్పత్తిలో కామారెడ్డి ముందు వరుసలో ఉండేది. ఇక్కడి రైతులు చెరుకు పంట సాగు చేసి బెల్లాన్ని తయారు చేసేవాళ్ళు. కామారెడ్డి గంజుల మార్కెట్ కిటకిటలాడేది. ఉమ్మడి ఏపీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకకు ఎగుమతి చేసేవారు. అలాగే సమ్మక్క సారక్క జాతరకు భారీగా తరలించేవారు. ప్రధానంగా కామారెడ్డి ఏరియాలో నెలల స్వభావంతో కొంత నలుపు ఎరుపు రంగులో చెరుకు దిగుబడి వస్తుంది. దీంతో ఇక్కడి బెల్లాన్ని నల్లబెల్లంగా ముద్ర వేసి గుడుంబ తయారీకి వెళ్తుందని ఉమ్మడి పాలకులు ఆంక్షలు విధించారు. దీంతో 2002 నుంచి బెల్లం తయారీ తగ్గి తయారు చేయడం మానేశారు అక్కడి రైతులు. అలాగే గతంలో చెరుకు ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ వందలాది మంది రైతులు బెల్లం తయారు చేసేవారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందేవారు. ప్రస్తుతం 18,000 ఎకరాల్లో చెరుకు పంట సాగవుతుంది. దాన్ని షుగర్ ఫ్యాక్టరీకి పంపిస్తున్నారు. కానీ సరైన గిట్టుబాటు ధర రావట్లేదని కొందరు రైతులు గతేడాది నుంచి బెల్లం తయారు చేస్తున్నారు. ముఖ్యంగా బిక్కనూరు మండల కేంద్రంతో పాటు రామేశ్వరపల్లి, సదాశివనగర్ మండలం కుప్పియాల్లో రైతులు బెల్లం తయారు చేసి కిలో 100 రూపాయల చొప్పున అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. ఇక్కడ రసాయనాలు లేకుండా సంప్రదాయ పద్ధతిలో బెల్లం తయారు చేస్తుండటంతో స్థానికులతో పాటు హైదరాబాద్ వంటి ఏరియాలకు చెందిన వాళ్ళు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. బెల్లం రవాణాపై ఆంక్షల సడలింపుతో పాటు తయారీపై రైతులకు ట్రైనింగ్ ఇచ్చినట్టయితే క్వాలిటీ బెల్లం వస్తుందని స్థానికులు చెబుతున్నారు. అలాగే ఈ బెల్లంతో ఆహార ఉత్పత్తులు తయారు చేసి అమ్మకాలు చేస్తే స్థానికులకు ఉపాధి కూడా దొరికే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడి బెల్లంలో ఐరన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు కూడా చెబుతున్నారు. గుడుంబ వంటి వాటికి బెల్లం రాసులు తరలించకుండా ఇంటి అవసరాలకు మాత్రమే అమ్ముతున్నామని ఇక్కడి రైతులు చెబుతున్నారు. మొత్తానికి బెల్లం తయారీపై ఆంక్షలు ఎత్తివేసి రైతుల బెల్లం తయారు చేసేలా ప్రభుత్వమే రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నారు. మేము పోయినసారి పేట కొట్టున్నాము. కేసీఆర్ పిల్లల అంతకుముందు బిల్లమంటి వాళ్ళం. కేసీఆర్ వచ్చినాక 2 సంవత్సరాలు మళ్ళా బ్యాన్ చేసారు. ఈ ఫ్యాక్టరీ కొడితే లాస్ అయిపోతున్నాం. 14 నెలలు ఉట్టి బెండిపోతుంది. ఇక పోయినసారి నుంచి ధైర్యం ఈ బెల్లం అనుకుంటున్నాం. మాది కిలో బెల్లం ప్యూర్ బెల్లం అనుకుంటున్నాం. చెత్త చమత్కారం ఏది లేకుండా అనుకున్నాం. మేము కిలో బెల్లం 100 రూపాయల కిలో అనుకుంటున్నాం. మేమే అనుకుంటున్నాం. మా శనిమ్మ లెక్క ప్యూర్ బెల్లం మందులు లేదు, ఏం లేదు. ఆర్డర్ కూడా ఇస్తారు. మొత్తం హైదరాబాద్కి వెళ్ళి కూడా వస్తారు. వాళ్ళ నిజామాబాద్ 35 కిలోలు పోయింది. ఇప్పుడు ఇందులో 50 కిలోలు ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మెదకు క్వింటల్ బెల్లం ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు పోయింది. మా కొడుకు ఆర్డర్ మీద వేసుకొని పోయింది. చెరుకు క్వింటల్ బెల్లం అవుతుంది. ఫ్యాక్టరీ కొడితేనేమో టన్ను చెరుకు 25,000 వస్తాయి. 10,000 కనుక అమ్ముకుంటే 3,000, 3,000, 4,000 దాకా పోతాయి. మాకు 6,000, 7,000 మిగులుతాయి. జంగంపల్లి నుంచి ప్రత్యేకించి స్పెషల్ గా బెల్లం వండుతారు అంటే ఇక్కడ తీసుకోవడానికి వచ్చినాం. ఏంటంటే ఇక్కడ వడవోసి మంచిగా ఫ్రెష్ గా బెల్లం వండుతారు. అంటే ఈ సంవత్సరం కాదు, ముందు నుంచి కూడా తీసుకెళ్ళాం. కింద సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం కూడా ఫ్రెష్ ఉంది, బాగుంది బెల్లం, మంచిగా అనిపించింది. అందుకే ఈ సంవత్సరం కూడా మళ్ళీ తీసుకొని వచ్చినాం. మేము ఒక 8 కిలోలు తీసుకుంటున్నాం. కేజీకి 100 రూపాయలు చొప్పున ఇస్తారు. మనకు మార్కెట్ రేట్ అయితే మాక్సిమం అనుకుంటే, అంతకంటే ఫ్రెష్ బెల్లం అన్నట్టు. కాకపోతే 100 రూపాయలు అయినా పర్లేదు.